వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఈసెట్ రిజల్ట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఏపీ ఈసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి, రిజల్ట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈసెట్ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వ్యూ రిజల్ట్స్ అని వస్తాయి, అంటే మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్, మీ ర్యాంక్ కార్డ్ ఎంత అనేది రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్. ఈ విధంగా ర్యాంక్ కార్డ్ అండ్ రిజల్ట్స్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేసి ఇందాక చెప్పిన షెడ్యూల్ ప్రకారం జూన్ 24 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ క్లాసెస్ వచ్చేసి అందరికీ జూలై 15న ఏపీలో అన్ని బీటెక్ కాలేజెస్, సెకండ్ ఇయర్ కాలేజెస్ జూలై 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కనుక మీకు కూడా జూలై 15th నుంచి స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అయితే జూన్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వీక్లో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.